ఆపరేషన్ సింధూర్ గురించి కూడా 1 గంట 45 నిమిషాలు మాట్లాడిండు. ఇందులో ఏమన్నా చెప్తే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చరిత్రను పనికిరాని వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో ఆ ప్రచారం చేసుడే తప్ప ఈయనంతలో ఈయనకు సబ్జెక్టే లేదు. ఎవడో రాసి ఇచ్చింది, 1 గంట 45 నిమిషాలు చెప్పిండు. దాంట్లో సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నలకు జవాబులే చెప్పలేదు. మరి ట్రంప్ 30 సార్లు చెప్పిండు నేనే పాకిస్తాన్ ఇండియా మధ్యన వారిని ఆపినా అని. మరి చెప్పు, ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పమని చెప్పాడు. అబద్ధం అని చెప్తే 5గురు వచ్చిర్రు భారతదేశం లోపలికి, 26 మందిని పొట్టన పెట్టుకుర్రు, 5గురు వెళ్ళిపోయారు. మరి ఎట్లొచ్చిర్రు, ఎట్లా పోయిర్రో ముచ్చట చెప్పలే. 1 గంట 45 నిమిషాలు. ఇందిరాగాంధీ హయాంలోనైనా భారతదేశం గురించి అటు అమెరికా కానీ ఎవరైనా తీసుకునే నిర్ణయాల మీద ఇందిరాగాంధీ గారు చాలా శ్రూడ్గా ఉండేది. దానికి నిదర్శనమే ఇందిరాగాంధీ గారి సమయంలో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కానీ, 1974లో మనకు న్యూక్లియర్ స్టేటస్ పొక్రాన్ 1ని విధించి మనకు ఒక న్యూక్లియర్ వ్యవస్థను బిల్డప్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఎలా డైలాగ్ నడిపించేది 2 దేశాల మధ్యన. ఈ రోజు నువ్వు కేవలం స్క్రిప్ట్ చదవడం, అసలు ఏం తెలియదు, ఉట్టిగా ప్రతిదీ రాసిచ్చింది చదవడమే తప్ప వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, మీ మధ్యన అండర్స్టాండింగ్ ఏంది, నీ మోరల్ స్టాండ్ ఏంది, నీ క్లారిటీ ఏందో లేకుండా రోజు దేశము తిరుక్కుంటూనే రాజకీయం నడిపిస్తున్నావు.